మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాచస్పతి బ్రహ్మశ్రీ పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీమాత్రే నమః. గురుగారు, విశేషంగా ఏప్రిల్ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? గ్రహ గోచారం ఈ మాసంలో ఎలా ఉంటుందంటారు వీరికి? ఓం జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం శ్రీ హయగ్రీవముపాస్మహే. వీరికి హయగ్రీవుని యొక్క దక్షిణామూర్తి యొక్క అనుగ్రహం కలిగిన వాళ్ళుగా మనం చెప్పుకోవాలమ్మా. ఎందుకంటే గురువు యొక్క శుభదృష్టి ఈ ధనుస్సు రాశి మీద పడడం చేత మిగతా గ్రహాల యొక్క చేష్టలు ఏ విధంగా ఉన్నా గురుగ్రహం యొక్క దృష్టి వలన వీరు చాలా విషయాలలో జ్ఞానంతో ప్రవర్తించటం, ఆలోచన పాండిత్యంతో ముందుకు వెళ్ళటం ద్వారా చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులను కూడా వీరికి అనుకూలంగా చేసుకునే పరిస్థితికి కలగచ్చు. అంటే గురుబలం బాగుంది, గురుబలం చాలా సుస్పష్టంగా ఉంది కాబట్టి హ్యాపీ. అయితే అమ్మ, మనకి గోచారంలో మాత్రం ఏప్రిల్ నెలలో సూర్యగ్రహం యొక్క సంచారాన్ని బట్టి మూమెంట్స్ నడుస్తూ ఉంటాయి. ఎందుకంటే ఆత్మ కారకుడు ఆయనే. అన్ని రకాల ఏ చర్య చేయాలన్నా సూర్యగ్రహ బలం ఉండాలి. ప్రతి గ్రహం ఆయన చుట్టూ తిరుగుతాయి కదా, మరి సూర్యుడు బలంగా ఉంటేనే కదా ఏదేం జరిగేది. అయితే ఏప్రిల్ 14 వరకు కూడా సూర్యుడు 4వ స్థానంలో, చతుర్థంలో, చాలా ఇన్కన్వీనియంట్ స్థానంలో ఉండటం, అంటే ఆరోగ్యరీత్యా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అట్లాగే కుజగ్రహము, శనిగ్రహము, 11 నుంచి బుధగ్రహం, నీచస్థిత బుధుడు, ఈ 4 గ్రహాల యొక్క పరంపర 15వ తేదీ వరకు సూర్యుడైతే కనుక ప్రతికూలమైనటువంటి భావాలను ఇస్తారు. అంటే ఎవరైనా సరే ఉన్నతమైనటువంటి విద్యలని చదవాలి అని మానసికంగా ప్రిపేర్ అవుతారు. అంటే వారి పిల్లలు కావచ్చు, కొంతమంది ఎవరైనా విద్యార్థులు కావచ్చు ధనుస్సు రాశిలో, వారికి కొంత కష్టకాలము అని కూడా చెప్పుకోవాలి. బుద్ధి సరిగ్గా పనిచేయదు, తెలివితేటలన్నీ కూడా అధమస్తవ స్థితిలోకి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇక్కడ బుధగ్రహ నీచస్థిత ప్రభావము వీరికి ఉన్నటువంటి ఆలోచనాపరమైనటువంటి చర్యలన్నిటినీ కూడా కుదించి వేస్తుంది, పైకి రానివ్వదు, చేతనత్వం ఉండదు. కాబట్టి బుధగ్రహం 4లో ఉన్నప్పటికీ చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత 4వ స్థానంలో బుధుడు ఉంటే గోచారం రూల్స్ ప్రకారం. కానీ అది నీచ స్థితి కావటం వలన, కుజుడు శని 2 పాపగ్రహాలతో బుధుడు కలవటం వలన ఈయనిచ్చే శుభాలంటూ కూడా మొత్తం ఏమీ ఉండవు. కాబట్టి మీరు ఒక రకంగా చెప్పాలంటే అమ్మ, రాహుగ్రహం కూడా కొంతవరకు అనుకూలిస్తుందనే చెప్పుకోవాలి. 3వ స్థానంలో ఉండి మంచి ధైర్యంతో ధనాన్ని ఖర్చు పెట్టి గృహపరమైనటువంటి విషయాలు కానీ భూపరమైనటువంటి విషయాలలో కొన్ని సమాలోచనలు చేస్తారు, ఆలోచనలు చేస్తూ ఉంటారు. ఫలానా ఇల్లు కట్టాలి, లేకపోతే ఫలానా చోట స్థలం కొనాలి, ఇలాంటి ఆలోచనలు ఎన్నో చేస్తారు. ఒక్కోసారి ఉన్నటువంటి వాటిని అమ్మి కూడా ఇంకేదైనా సరే కొనాలి పెద్ద ఎత్తున అనేటటువంటి ప్లానింగ్ కూడా ఈ గురువు వలన, రాహు వలన కలుగుతూ ఉంటాయి. అయితే అలాంటి వాటికి యోగ్యకరమా కాదా అంటే, మరి చతుర్థంలో పాపగ్రహాలు ఉంటే ఎక్కడవుతాయి పనులు? కావు, అవి కానివ్వవు. అదిగాక అర్ధాష్టమ శని ప్రాబల్యము వీరిని ఏ పనిలో కూడా ముందడుగు వేయకుండా వెనక్కి లాగుతూ ఉంటుంది. అనుకుంటారు, ఏం చేయాలో తెలియదు, ముందుకు వెళ్ళలేరు, పరిస్థితులు వారికి అనుకూలంగా ఉండవు. దానికి తోడు కుజగ్రహము కూడా 4వ స్థానంలో ఉండటం, అర్ధాష్టమ కుజగ్రహ దోషము, అర్ధాష్టమ శని 2 గ్రహాలు కలవటం మహాయాతన కలుగజేస్తుంది ఏప్రిల్ 1 నుంచి 2 నుంచి. కాబట్టి ఈ నెల రోజులు వీరు ఎంత జాగ్రత్తగా ఉండాలంటే, విద్యార్థులు విద్య యందు ధ్యాస ఎక్కువ పెట్టాలి, ఏకాగ్రత ఎక్కువ పెట్టాలి. అవన్నీ తగ్గిపోతాయి. కరెక్ట్ అయినటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. అంటే వ్రాసేటప్పుడు, ఏదైనా ఎగ్జామ్స్ రాసేటప్పుడు సరైనటువంటి జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. అంటే వ్యాపార రీత్యా కూడా ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం. లాభం వస్తుంది అనుకుంటే అది కాస్త వేరే వాళ్ళకి వస్తుంది, కానీ వీళ్ళకి రాదు, ఇబ్బందులు పడతారు. అట్లాగే భార్యాభర్తల మధ్య సరైనటువంటి ఆలోచన స్థితి లేకపోవటం, సంభాషణ చాతుర్యం లేక, ఒకరి బుద్ధిలో ఉన్నటువంటి తెలివితేటలను ఒకరు ప్రదర్శించలేకపోవటం, అంటే వారికి అనుకూలంగా వీరు లేకపోవటం, ఇవన్నీ ఏంటంటే కుటుంబంలో భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి సంఘర్షణలను క్రియేట్ చేస్తుంది. గురుబలం గురుబలమే, కానీ మనకు ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఇవి కూడా అనుకూలించాలి. అట్లాగే ఎవరైనా సరే రియల్ ఎస్టేట్స్కి సంబంధించినటువంటి భూ వ్యవహారాలు నడిపించే వాళ్ళు కావచ్చు, భూముల్ని కావచ్చు,
గృహ కట్టడాలు నడిపించేటటువంటి బిల్డర్స్ కావచ్చు, లేకపోతే ఐరన్ మెటల్స్కి సంబంధించిన వాళ్ళు, కోల్ బిజినెస్ చేసేవాళ్ళు, లేకపోతే కోల్కి సంబంధించిన వాళ్ళు, ఇట్లా ఏదైనా సరే వాటికి సంబంధించినటువంటి వ్యాపార విషయాలలో, అమ్మకం విషయాల్లో చాలా ఇబ్బందులు ఎదురే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఏదైనా యాంత్రికపరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి, లేకపోతే ముఖ్యంగా వ్యాపారంలో ఎవరైతే కనుక ఈ సెకండ్ హ్యాండ్ బండ్లు అమ్ముతూ ఉంటారు చూసారా, వారికి కూడా ఏంటంటే కొన్ని తలకాయ నొప్పులు ఎదురే అవకాశం ఉంటాయి గవర్నమెంట్ పరంగా. ఇట్లా ఎన్నో రకాలైనటువంటి సమస్యలు ధనుస్సు రాశి వారికి వాహనపరంగా వస్తాయి. అట్లాగే తల్లిగారి యొక్క ఆరోగ్యపరంగా కొంతమందికి రావచ్చు, విద్యార్థులకి విద్య యందు ఆటంకాలు భంగాలు కలగచ్చు, ఎవరైనా సరే గృహ కట్టడాలు చేసేటటువంటి వాళ్ళకి ఇబ్బందులు కలగడానికి 4 గ్రహాలు ఇబ్బందులు కలగజేసే పరిస్థితి. 15 తర్వాత అయితే కనుక సంతానపరమైన సమస్యలు కూడా వీరికి ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి. సంతానం మాట వినకపోవడం, దానివల్ల మానసిక ప్రశాంతత వీరికి లేకపోవడం, సూర్యగ్రహ బలం అనేటటువంటిది పూర్తిగా తప్పుతోంది వీళ్ళకి, ధనుస్సు రాశి వారికి. అయితే ఏంటంటమ్మా, ఏదైనా సరే 5వ స్థానంలో సూర్యుడు చాలా బలంగా ఉంటున్నాడు. అంటే ఏదైనా సరే కొంతమందికి తండ్రి వలన, అంటే తండ్రి గారు ఏదైనా షేర్స్లో కానీ డబ్బులు కానీ పెట్టుంటారు చూసారా, అవి అకస్మాత్తుగా వీరికి వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడో పెట్టుంటారు, అవి వీరికి లాభపరంగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కొంతమందికి కోర్టు కేసులు ఉంటాయి, ఆ కోర్టు కేసుల్లో కూడా వీరికి విజయం కలగడానికి అవకాశాలు ఉంటాయి. వ్యక్తిగతంగా ఎంత వరకు ఉంటుందంటారు జాతకం? 100% మన జీవితం మొత్తం వ్యక్తిగతమైనమ్మా. మరి గోచారం జస్ట్ ఏంటంటే మనసుకు సంబంధించినటువంటిది. అంటే మీకు ఇట్లా జరగచ్చు, మీకు ఇట్లా ఉండొచ్చు, జస్ట్ 100% కాదు కదా, ఏ పర్సెంటేజ్ చెప్పలేనిదే గోచారం. ఎందుకంటే అమ్మ, లగ్నం అనేటటువంటిది, జాతకం అనేటటువంటిది వాళ్ళు పుట్టిన సమయానికి వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈవెంట్స్ కూడా వాళ్ళ వరకే ఉంటాయిగా. మరి గోచారం, ఈ నక్షత్రము, ఈ రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉంటారు ప్రపంచం మొత్తంలో. అందరికీ చెప్పినవన్నీ జరిగిపోతాయా? జరగవు కదా. వాళ్ళల్లో జన్మజాతకంలో గృహ సమస్యలు ఉన్నాయనుకోండి, ఆ దశలు అంతర్దశలు నడుస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు వస్తాయి. కొంతమందికి వాహన ప్రమాదాలు జరుగుతాయి. ఈ నెలలో విపరీతమైనటువంటి ప్రమాద సూచనలు ఉన్నాయి ధనుస్సు రాశి వారికి. అట్లాగే కొంతమంది యాక్సిడెంట్లు చేసి స్టేషన్లో కూర్చోవాలి, చెరసాల్లో కూర్చోవాల్సిన పరిస్థితులు వస్తాయి. కొంతమందికి ప్రమాదాల్లో, కొంతమందికి శరీరం కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నెగిటివ్నెస్ ఉంటుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అమ్మా, ఏదైనా సరే బాగా అసలు పడరాని ఇబ్బందులు పడుతున్నా, ఏదైనా ఒక శుభకార్యం చేయాలన్నా ముందు జాతకాన్ని పర్యవేక్షించుకొని మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా అనేది ముందు ఒక గురువు ద్వారా, సరైనటువంటి గురువుని వారే నిశ్చయించుకొని ఆయన చెప్పిన దాని మీద వారు ముందుకు వెళుతూ సరైన పరిష్కారాలు వాళ్ళు ఆచరించే వాళ్ళు, గురువులు ఆచరించవలసిన వాళ్ళు చేసుకుంటూ ముందుకు వెళితే మనకి గోచారంలో జరిగేటటువంటి కొన్ని సమస్యల నుంచి కూడా బయటపడడానికి ఈ యొక్క పరిహారాలు చాలా ఉపయోగపడతాయి. అయితే శుక్రగ్రహ బలం అనేటటువంటిది మాత్రము వీరికి ఈ ఏప్రిల్ 20 తర్వాత కొంత ఆగమ్య గోచరమైన పరిస్థితి. భార్యాభర్తల మధ్య విపరీతమైనటువంటి కుటుంబ అలజడులు కలుగుతాయి. ఆర్థికంగా అప్పుల బాధ కొంత అధికమయ్యే పరిస్థితి ఉంటుంది. ఒక మాట అంటే కుటుంబంలో ఇంకో మాటగా స్వీకరించి కుటుంబంలో చిన్న చిన్న జగడాలు కలగడానికి అవకాశాలు ఉంటాయి. ఇట్లా గ్రహాల యొక్క స్థితిగతులను కనుక గమనించినట్లయితే కనుక ధనుస్సు రాశి వారికి మరి కుజుడు, శని, బుధ, రవి ఈ గ్రహాలు అస్సలు బాలేదు. శుక్రగ్రహము కూడా ఒక్క 20వ తారీఖు వరకు మాత్రమే బాగుందమ్మా. ఏది ముట్టుకున్నా బంగారమా అన్నట్టుగా ఉంటుంది వీళ్ళకి. అప్పులు తీరిపోవటం, అనారోగ్య సమస్యలు కాస్త ఇదవటము, అట్లాగే శత్రువులు ఎవరన్నా ఉంటే వీరితో కాస్త మాట్లాడడానికి ముందుకు రావటం, ఏదైనా వస్త్ర ఆభరణాదులు కొనటము, కొత్త కొత్త వస్త్రాల యందు కాస్త ఆశ కలగటము, సంతానం యొక్క అప్పులు ఏదన్నా ఉంటే వీరు తీర్చడానికి ప్రయత్నం చేయటము, ఇట్లా ఎన్నో రకాలుగా శుభ పరిణామాలు ఉంటాయి. కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా అమ్మ, ఈ యొక్క ధనుస్సు రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ఏదైనా కొత్త ఈవెంట్స్ ఏదైనా ప్రారంభం చేయాలంటే వారి జన్మజాతకాన్ని చూపించుకొని ప్రారంభం చేయాలి. వివాహం అయితే కనుక అనుకూలంగానే ఉంది, కానీ ఈ గ్రహాల యొక్క పరిస్థితి, వాహనము, ఇందాక చెప్పినటువంటి కొన్ని విద్యలో కానీ ఏదైనా ఇబ్బందులు కలిగితే వారి జన్మజాతకం చూపించుకోవడం ద్వారా ఏంటంటే అమ్మ, సరైనటువంటి రెమెడీ ఆచరించి అవతల వాళ్ళు ఏం చేయాలో కూడా ఒక గురువు నిర్దేశిస్తాడు. ఆ విధంగా చేసుకుంటూ గోచారాన్ని కూడా లింకు చేసుకోవడం ద్వారా సరైనటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఏ పరిష్కారం చేసుకుంటే మనకి గోచారంలో పనులు అవుతాయి. అంతేగాని గోచారాన్ని నమ్ముకొని ముందుకెళ్తే అసలైన జాతకం నెగిటివ్ ఇచ్చింది అనుకోండి, ఇది పాజిటివ్ ఇస్తుందని చెప్పుకుంటే మా గురువు గారు మాకేమీ పనులు జరగట్లేదు.
మరి ఈ మాసంలో విశేషంగా ఏ దైవారాధన కలిసి వస్తుందంటారు? హనుమంతుడి ఆధార. మ్. ఎందుకంటే అమ్మా హనుమంతుడి ఆరాధన అనేటువంటి ఎందుకు చెప్పానంటే కుజశనులు ఇద్దరికీ హనుమంతుడు ఒక్కడే వాళ్ళిద్దరిని ఒక స్టాండర్డ్గా పెట్టగలుగుతాడు. అంటే వాళ్ళు చేసేటటువంటి ఎన్నో దోషపూరితమైనటువంటి విషయాల యందు ఆయన మాత్రమే నిగ్రహించగలుగుతాడు. అందుకనే పీఠంలో ఈ నెల 17వ తారీఖున ప్రత్యేకించి హనుమంతుడి హోమం పెట్టాను నేను, పాశుపత రుద్ర హోమం. నవగ్రహాలు, నక్షత్రాలు, మృత్యుంజయం, అర్ధాష్టమ శని, అర్ధాష్టమ కుజుడు కాబట్టి ఎవరైనా సరే ధనుస్సు రాశి వారికి సంబంధించి ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలున్నా, గృహ భూ సంబంధిత, విద్యా సంబంధిత, వాహన సంబంధిత ఇబ్బందులు పడుతున్నా, భార్యాభర్తల మధ్య ఎడబాట్లు, కోర్టు సమస్యలు ఉన్నా, అట్లాగే పిత్రార్జితం, మాత్రార్జిత పరంగా ఓ పట్టాన కొలిక్కి రానటువంటి సమస్యలున్నా వారు కొంత చూసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయించుకోవడం ద్వారా కొంతవరకైనా సరే వారి కార్యక్రమాలు ముందుకు నడిచి విభేదాలు, ఇబ్బందులు, సమస్యలు పక్కకి నెట్టవేసే శక్తి ఒక హనుమంతుల వారికి ఉంది. కాబట్టి కొంచెం ప్రయత్నం చేయొచ్చు. వాళ్ళైతే మటుకు సుందరాకాండ పారాయణ కానీ, హనుమాన్ చాలీసా పారాయణ కానీ చేసుకోవటం ద్వారా మానసిక ఊరట మాత్రం లభిస్తుంది. గురుగారు, మొత్తం మీద ఈ మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి. జై హనుమాన్.